నమస్తే, వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. టాలీవుడ్ లో గత 4 రోజుల పాటు ఒక సందిగ్ధావస్థ నెలకొంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వేతన కార్మికులందరూ కూడా తమ తమ వేతనాలు పెంచాలనే డిమాండ్ తోటి ప్రధానంగా షూటింగ్లు కూడా బంద్ అయినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రొడ్యూసర్స్ వర్సెస్ సినీ వర్కర్స్ లాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లో చూపించే ఫైట్ సీన్ లాగా అంత సీన్ లేకపోయినా కనీసం షూటింగ్లు బంద్ చేయటం, మరోవైపు ప్రొడ్యూసర్స్తో చర్చలు జరపడం, వాళ్ళు కూడా వేతనాలకు సంబంధించి ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయటం, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్కి ఏం జరిగింది, వీళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళు ఇస్తున్నటువంటి వేతనాల పరిస్థితి ఏంటి, నిజంగానే వేతనాలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేకుంటే ఎందుకు సినిమాలు ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు రూపొందిస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా మా వేతనాలు సరిపోవట్లేదు అంటూ కూడా వర్కర్స్ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎందుకు బడ్జెట్లు అంత మేర ఉన్నాయి, ఎక్కడ లోపం జరుగుతుంది, మరి ప్రొడ్యూసర్స్ వాదన ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, ఏంటి సార్ ఫిలిం వ్యవస్థలో టాలీవుడ్లో ప్రధానంగా ఇప్పుడు వేతనాలు పెంచాలనే డిమాండ్ తోటి షూటింగ్లు బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది. మరోవైపు షూటింగ్లు స్టార్ట్ చేశారని చెప్తారు కానీ ఇంకా కూడా ఆ సందిగ్ధత వీడట్లా. ఏంటి ప్రాబ్లం, ఎక్కడ లోపం, ఏం జరుగుతుంది అంటే? అసలు నిజంగా 4 రోజుల నుంచి జరుగుతుంది. అందరూ కూడా మొన్న ఫిలిం ఛాంబర్స్ దగ్గర ముట్టడి, తర్వాత మొన్ననే యాక్చువల్గా వేరే ఛానల్ వాళ్ళు లైవ్కి పిలిచారు నన్ను సాయంత్రము, బట్ ఎందుకు ఆ రోజు కుదరల వర్షానికి. ఇక నెక్స్ట్ నిన్నంటావా నేను కొంచెం లాంగ్ వేరే ఊరెళ్ళి వచ్చే ఏదో చిన్న కేసు విషయంలో ఇక ఈ రోజు చేద్దాం అనుకున్నా. మొత్తానికి అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ రెండు వైపులు ఆలోచించాలా, కాకపోతే ఏంటంటే ముఖ్యంగా నిర్మాతల గురించి ఆలోచించాలి. మరి కార్మికులను నువ్వు పట్టించుకోవా అంటే పట్టించుకోవాలి, బట్ ఈ కేసులో అది కుదరదు నిజంగా. ఎందుకంటే నేను ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. HMT వాచ్ తెలుసా నీకు? అప్పట్లో ఇప్పుడు తయారు చేయలేవుగా, ఇప్పుడు అందులో నువ్వు 60 మంది ఎంప్లాయీస్ పెట్టుకొని అయితే చేయలేవుగా. నీకు రాబడి 0 ఉంటుంది, ఈ ఇచ్చుకునేటివి ఎక్కువ ఉంటాయి, శాలరీలు కానీ మిగతాయి కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ అవుతాయి. సేమ్ ఇది ప్రాబ్లం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మనకు వచ్చిన ప్రాబ్లం ఇది. ఎట్లా అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మాకు పని కావాలి, ఖచ్చితంగా మాకే పని కావాలని అందరు యూనియన్లు పెట్టేసుకున్నారు. ఒకప్పుడున్న యూనియన్లు ఇప్పటివరకు కంటిన్యూ అయ్యాయి. మన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కానీ, ఆర్టిస్ట్ యూనియన్ కానీ, డబ్బింగ్ యూనియన్ కానీ, స్టంట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, సింగర్లు అందరివి ఉన్నాయి. కొత్తగా తర్వాత కాలంలో ఏమేమి వచ్చాయంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళందరూ ఎప్పటిగా ఉన్నప్పటికీ చివరికి క్యాబ్ డ్రైవర్స్ కూడా ఒక యూనియన్ అయ్యారు. అంటే కార్లు సినిమాలో పెడతారు, షూట్కి అంటే ఇట్లా నీ కెమెరా ముందు కనబడాలంటే ఒక రేటు, కారు బైక్ ఏదైనా, అది నడుపుతా నువ్వు కనబడాలంటే ఒక రేటు. నెక్స్ట్ ఆ షూటింగ్కి నీ కారు కనిపించినా కనిపించకపోయినా పొద్దున్న సాయంత్రం వరకు ఆర్టిస్టులను తీసుకురావడానికి అలా బండి పెడతావు, దానికో రేటు. నువ్వు ఒక కంపెనీలో పెడితే రోజుకు 3,000, 4,000, 2,000 ఇస్తారు. సినిమాలో పెడితే రోజు ఇంత ఇవ్వాలి అని నువ్వు అడుగుతావు. అంతెందుకు నేను ఊబర్ చేసుకుంటా, అది చేసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే మేము అందరం యూనియన్లా తయారైపోయాం. ఖచ్చితంగా మా నుంచే నువ్వు బండిని పెట్టాలి, మాకు ఇంత ఇచ్చేది, మమ్మల్ని ఏదో చేయాలి. అట్లా వీళ్ళు కూడా రేట్ పెంచారు. అట్లా యూనియన్లు చాలా ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టులు ఉంది, డాన్సర్లు ఉంది, సింగర్లు ఉంది, సైడ్ ఆర్టిస్టులు ఉంది, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంది, మరి చాలా ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు ప్రతి యూనియన్ కుండే కామన్ సమస్య ఏంటి, ఎలక్షన్లు వస్తున్న కొద్దీ నీకు ఓటు వేయాలంటే నేను ఎందుకు వేయాలని అడిగితే నేను నన్ను గెలిపిస్తే మీ అందరికి జీతాలు పెంచిపిస్తా అంటాడు. అలా వాళ్ళు హామీలు ఇచ్చేసి వీళ్ళ ఆశలు రేకెత్తించి గెలుస్తూనే ఉన్నారు. వీళ్ళు కూడా సభ్యత్వం పొందుతున్నారు, ఎందుకంటే మెంబర్ అయితేనే మాకు పని ఉంటుంది అన్న ఒక ఆశ. అలా లక్షలు కట్టి వీళ్ళు జాయిన్ అవుతున్నారు. కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ కూడా పాపం వేతన జీవులకు వచ్చేది, లైట్ మ్యాన్లకు కానీ ప్రొడక్షన్ బాయ్లకు కానీ వీళ్ళకి వచ్చేది 1100, 1200, 1600 ఇట్లాగే ఉన్నాయి ప్రొడక్షన్ బాయ్స్ కానీ. ఇక్కడ విషయం చెప్పిన జూనియర్ ఆర్టిస్టులకి అందేదో ఒక ఏంటంటే మధ్యలో దళారులు ఉంటారు, తీసుకొచ్చినంత పని చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, నీ ఇప్పించి ఏజెన్సీ, వీళ్ళకి కొంచెం ఎక్కువ వెళ్తా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఆఖరికి కొసరాఖరికి వచ్చేసరికి తగ్గిపోతుంది. వస్తాయిలే వీళ్ళకి మెంబర్ అయి ఉంటే, లేదు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇంకొంచెం వేరే ఉంటాయి. అండ్ మెంబర్స్కి ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే మాకే పని ఉంటుంది అనుకుంటే మీరు బయట వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు, మాకు పనులు తగ్గుతున్నాయి, ఇదొక ప్రాబ్లం. ఇకపోతే డాన్సర్స్ కష్టాలు అయితే ఇక ఎవడూ తీర్చలేడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ డాన్స్ షోల నుంచి ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ ఒకటే, కార్డు కావాలంటే ప్రతిభ చూపాలంటే ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి గెలిచి కార్డు కొన్న తర్వాత కూర్చోవాలి. ఏ ఫోక్ సాంగ్లో ఈవెంట్లో చేసుకోవాలి తప్ప నీకు సినిమాలో ఎక్కడ కనిపిస్తున్నారు నీకు డాన్సర్లు బ్యాక్గ్రౌండ్లో?
ఏ పెద్ద రజనీకాంత్ చిరంజీవి లాంటి వాళ్ళ సినిమాలు బాలయ్య లాంటి సినిమాలు వస్తే అప్పుడు 10 మంది కనబడతారు, కానీ మిగతా సినిమాలకు అసలు ఉండట్లా. అంటే సోలో సాంగ్స్ అని ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అని కొన్ని సాంగ్స్ ఉండట్లా. ఒక సాంగ్ 2 సాంగులు షూట్ చేసినా కూడా సినిమాలో ఉండట్లా. ఏమన్నా నిన్న కింగ్డమ్ లో ఎగిరిపోలా, హృదయం లోపల అలా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళకి ఏంటంటే పని చాలా తక్కువ వస్తుంది. తక్కువ పని వచ్చినప్పుడు మాకేంటంటే నువ్వు నెలకి 5 రోజులే షూట్ చెప్తున్నావు, 6 రోజులే చెప్తున్నావు, నాకు ఇచ్చే 1000 సరిపోవట్లా. ఒకప్పుడు నాకు 30 రోజులు పని ఉంటే 30,000 వచ్చాయి, ఇప్పుడు 5 రోజులు పని చెప్తే నాకు 5,000 వస్తున్నాయి. సో ఏం చేసి 5 రోజులే నేను వస్తా, కానీ డబల్ చేయి, లేదా ట్రిపుల్ చేయి, లేదా 30% పెంచు. అండ్ నెక్స్ట్ కానీ వాళ్ళు 30% డిమాండ్ అనేది అయితే రీజనబుల్ కదా. రీజనబుల్ ఎందుకో కూడా చెప్తా. బికాస్ ఒకప్పుడు ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం ప్రతి దాని రేటు పెరిగిపోయింది. ఆయిల్ రేట్స్ పెరిగిపోయింది. మనం బతకాలంటే కందిపప్పు రేట్ ఎక్కువే, పల్లీల రేట్ ఎక్కువే, చింతపండు రేట్ ఎక్కువే, పెట్రోల్ రేట్లు ఎక్కువ, అన్ని ఎక్కువే. తిరగాలంటే పెట్రోల్ రేట్ ఎక్కువే. అండ్ నౌ చిన్న వర్షం పడ్డ క్యాబులు దొరకవు, ర్యాపిడోలు దొరకవు, అవి కూడా ఎక్కువే. మెట్రో కూడా ఎక్కువే ఆబ్వియస్లీ. ఒక లేడీస్కే బస్సు ఫ్రీ, కానీ మిగతావన్నీ ఎక్కువే. సో కాలం మారుతున్న కొద్దీ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. వీళ్ళకి పాపం బయటకు వెళ్తే ఒక్కరోజు అంటే వీళ్ళ బతుకంతా షూటింగ్లు అయిపోతుంది పొద్దున్న సాయంత్రం వరకు. ఒక్కరోజు నువ్వు షూటింగ్ గ్యాప్ ఇచ్చి చూడు, ఈ వారం సంపాదించుకున్నదంతా ఒకరోజు అయిపోతుంది. బయటికి వెళ్తే ఏది పెట్టాలన్నా వందలు. కర్రీ పాయింట్కి వెళ్ళి నువ్వు ఇంత రైస్ ఇన్ని 4 కర్రీలు తెచ్చుకున్నా మినిమం 300. అట్లా వీళ్ళ రేట్లు పెరుగుతున్నాయి. వీళ్ళు భరించలేకపోతున్నారు. అంటే 4 రోజులు పని చేసినా ఒక్కరోజు హాలిడే వస్తే మొత్తం పోతున్నాయి. సో మాకు వేతనాలు పెంచండి, మేము జీవించలేకపోతున్నాం అనేది వీళ్ళ ప్రాబ్లం. అండ్ ఇంకా మెయిన్ రెంట్స్ పెరిగిపోయాయి. వీళ్ళు అప్పుడెప్పుడో వచ్చినప్పుడు ఉన్న రెంట్స్ ఇప్పుడు లేవు. అప్పుడు 2,000 3,000 గదులు దొరికేవి కృష్ణానగర్ లో. మినిమం 10,000 ఇస్తే తప్ప ఇప్పుడు ఒక చిన్న డబ్బా రావట్లా. అవును, సింగిల్ రూమ్ 10,000 రూపాయలు పడ్డాడు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు ఇంకా? సో సినిమాలు కూడా కంటిన్యూ ఉంటాయి, లేదో నమ్మకం లేదు, ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు నాణానికి మరోవైపు అలా అని చిన్న నిర్మాతలు పెట్టుకోలేరు ఇవన్నీ. పెద్ద నిర్మాతలు పెట్టుకోగలరు, వాళ్ళు ఎంతైనా భరించగలరు. అంటే ఒక రోజు 2 షార్ట్స్ చేస్తే చాలు షూట్ అయిపోయిన సినిమాలు కూడా ఉంటాయి. కొంతమంది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అదే పనిగా కొట్టి 10 సీన్లు తీసే సినిమాలు కూడా ఉంటాయి. బడ్జెట్ ఇష్యూస్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఒకప్పుడు సినిమా తీసిన వెంటనే డిస్ట్రిబ్యూటర్కి ఇట్లా అమ్మేసి పడేసేవాడు. ఇప్పుడు ఏంటంటే నిర్మాతే క్యూబ్ కొనుక్కొని నిర్మాత రిలీజ్ చేసుకోవాలి, అది కూడా 15,000. సో పోస్టర్లు కూడా డిస్ట్రిబ్యూటర్లు వేసేలేదు, ఇప్పుడు మళ్ళీ నిర్మాత వేసుకోవాలి. సో వీళ్ళ కష్టాలు కూడా వీళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళవి తీరని కష్టాలే, వీళ్ళని తీరని కష్టాలే. అయితే ఎక్కువ సినిమాలు నిర్మించుకుంటూ పోతే, ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతే అంటే ఇప్పుడు పెద్ద నిర్మాతలు ఆలోచించాలి అంటే ఒక సినిమా 3 సంవత్సరాలు చేస్తున్నాడు, అంత అవసరం లేదు. అదే 3 సంవత్సరాల్లో మీరు 30 సినిమాలు తీయొచ్చు, 3 సినిమాలు తీయొచ్చు, డజన్ సినిమాలు తీయొచ్చు. ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ మందికి పని ఉంటుంది. ప్యారలల్ గా అంటే ఓ సినిమా తర్వాత ఓ సినిమా తర్వాత వీళ్ళే ట్రావెల్ అవుతూ ఉంటారు. నీ క్రూ బాగానే ఉంటుంది, మిగతా వాళ్ళు బాగోదు. నువ్వు ఎట్ ఏ టైం ఒక 4-5 సినిమాలు చేసావు అనుకో, ఎక్కువ క్రూ వస్తుంది, ఎక్కువ మందికి పని ఉంటుంది. ఈ ఆలోచనలు ఉండవు మనకి. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా ఎప్పుడుకో ఒకటి వస్తుంది. పెద్ద హీరోలైనా చిన్న హీరోలైనా ఏ హీరోలైనా సరే సంవత్సరానికి 2, 3, 4, 5 సినిమాలు అలా వరుస పెట్టి చేసుకుంటూ పోతే ఎక్కువ మంది. కానీ హీరోల రెన్యూమరేషన్ కోట్లలో ఉంది, అమాంతంగా పెరిగిపోతుంది రోజు రోజుకి. కానీ వీళ్ళు వేతన జీవులకి ఇక్కడ ఉన్నటువంటి కష్టపడే వాళ్ళు వీళ్ళే కదా, లైట్ మ్యాన్ కానీ, కెమెరామ్యాన్లు కానీ, లేకుంటే ఇంతమంది పెట్టుకొని జూనియర్ ఆర్టిస్టులు కానీ, వీళ్ళకి ఎవరికి పెరగట్లేదు అనేది వాళ్ళ బాధ. మీరు అన్నట్టుగా ఖర్చులు పెరిగిపోయినాయి, లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎట్లా బతకాలి? ఆర్టిస్టులు అంటావా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటారు. 3 హిట్లు వచ్చిందంటే 1,00,000 తగ్గంది ఎవరు రాడు. 3 హిట్లు, పెద్ద సినిమాలు 3 హిట్లు అయితే నెక్స్ట్ ఇంకా 1,00,000 తన కాల్ షీట్ పెంచుకుంటారు. ఎవరైనా పెంచుకోవచ్చు, కానీ వీళ్ళ ప్రాబ్లం పెంచుకోవడానికి లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఇండివిజువల్స్ అయితే ఇంత ఇస్తేనే వస్తాను మాట్లాడుకుంటారు. వీళ్ళు ఒక యూనియన్ లో భాగం అయిపోయి ఇట్లా కట్టేశారు వీళ్ళని. వీళ్ళు ఒకవేళ 1,00,000 రూపాయలు ఇస్తాము, లేదా వాళ్ళ కాల్ షీట్లు అంత హై డిమాండ్ ఉన్నప్పటికీ వేరే వాళ్ళు తెచ్చుకుంటారు కదా వాళ్ళని బదులు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే వాళ్ళకి ఆప్షన్ ఉండదు, వీళ్ళకి ఆప్షన్స్ దొరుకుతారు కదా. వీళ్ళకి కూడా అంటే ఖచ్చితంగా యూనియన్ వాళ్ళనే వాడాలి. రూల్ ప్రకారం ఆ కండిషన్ ఉంది కాబట్టి వాడుతున్నారు. మళ్ళీ వీళ్ళ డబ్బులు పెరగాలంటే ఆ యూనియన్ లీడర్ గట్టిగా పోరాడాలి. ఆ యూనియన్ లీడర్ కన్విన్స్ అయ్యి వస్తున్నాడు ప్రతి యూనియన్ కి. ప్రొడ్యూసర్లు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు ఎవ్రీ టైం. వాళ్ళ సమస్యలు ఉన్నా వీళ్ళు కూడా ఎంత కాదనుకున్నా కానీ 10 పావలా కూడా పెంచుకోలేరా అండి ఇప్పుడు 3-4 ఏళ్ల నుంచి. ప్రతి సంవత్సరం ఎవ్రీ 3 years వన్స్ ఏదో రివిజన్ కూడా అవుతుంది రేట్స్ అని కూడా చెప్తున్నారు. అవుతాయి. ఎందుకంటే ఒకప్పుడు టీవీ సీరియల్ కి బ్యాగ్ పట్టుకుని టచ్ అప్ అయ్యి గొడుగు పట్టుకునే వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఇచ్చే వాళ్ళకి 150 రూపాయలకి ఉండేది. తర్వాత 300 అయింది, ఇప్పుడు 1000 రూపాయలు అయింది, 3000 అయింది. సినిమాలు చేస్తుంటే టీవీ సీరియల్స్ చేసిన సో పెరుగుతున్నాయి. కానీ వాళ్ళకి యూనియన్ లేదు, వాళ్ళు ఇండివిజువల్స్ అందరు పెంచుకుంటూ వస్తున్నారు. యూనియన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూనియన్ లో ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే యూనియన్ లీడర్లు కన్విన్స్ చేసేస్తున్నారు.
సో ఈ వీళ్ళు యూనియన్ లీడర్లు కన్విన్స్ అవ్వకుండా ఖచ్చితంగా ఇంత ఇవ్వండి మేము వచ్చి చేస్తాము అని గట్టిగా చెబితే నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదంత పెద్ద జరిగే పని అయితే కాదు. ఈజీగా అయ్యే పనులు ఏంటంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే పెద్ద నిర్మాతలు. కానీ వాళ్ళకి కూడా నష్టాలు వస్తున్నాయి కదా, ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ లాభాలు వాటిలో మంచి కథలు పట్టుకొని చేయండి. ఎవడో గొట్టం హీరో గారి డేట్లు కొనుక్కొని చేస్తా ఉంటారు. ఆ గొట్టం హీరో డేట్లు అక్కర్లా. కృష్ణానగర్ లో ఔత్సాహిక కథకులు ఉంటారు, కథలు పట్టుకొని తిరిగే వాళ్ళు పాపం ఏళ్ళ వాళ్ళ దగ్గర స్టోరీలు తీసుకోండి. కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొత్త వాళ్ళు నేను పేమెంట్ కూడా అడగడు, ఫ్రీగా చేసిపోతాడు. అయినా సరే వాడికి ఎంతో కొంత ఇవ్వు. న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే ఇప్పుడు సమంత మొన్న శుభం సినిమా చేసింది, సినిమా సక్సెస్ అయింది, చాలా మంది పరిచయం అయ్యారు. ఒకప్పుడు తేజ కూడా అంతే. సో అట్లా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద టాలీవుడ్ లో ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తిని రేపుతుంది. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఇక్కడ ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ వాదన ఒక రకంగా ఉంది, వర్కర్స్ వాదన ఒక రకంగా ఉంది. సో ఏది జెన్యూన్, నిజంగానే వేతనాలు పెరగాల్సిన 30% హైక్ అవసరమా, లేదు అంటే ప్రొడ్యూసర్స్ వాదన కరెక్టా? మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.